నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఓబీసీ జాతీయ కోఆర్డినేటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బీసీ నేత కత్తి వెంకటస్వామి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం ఓవైపు జనగణన కులగణనకు సిద్ధమవుతుంది. ఈ తరుణంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. చట్టసభల్లో ఆమోద ముద్ర వేసుకొని పార్లమెంటు ముంగిట పెట్టింది. సో కిషన్ రెడ్డి గారు కొన్ని కామెంట్ చేశారు. తప్పుల తడకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది. సో ఇది కులాల సర్వే తప్ప కులగణన కాదంటూ కామెంట్ చేశారు. సో మాట్లాడడం ఇదే అంశం మీద. సో కత్తి వెంకటేశ్వర గారు ఎట్లా చూస్తారు ఈ కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు? ఇది కులాల సర్వే, కుల గణన కాదు, తప్పుల తడక అని చెప్పేసి కామెంట్ చేస్తారు. ఎట్లా చూస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషన్ రెడ్డికి గణన అంటే, సర్వే అంటే దీనికి డిఫరెన్స్ అయితే ఆయనకు తెలియదు అనేది చాలా స్పష్టం. ఎందుకంటే ఆయన ఎక్కువ చదువుకోలేదు. మేము కూడా కలిసి పనిచేసినాము, మా దగ్గరే పనిచేసినాడు. సో ఆయన ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ చాలా తక్కువ. బట్ ఆయనకు డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాడు. సర్వే అంటే ఇంత కొద్దిగా డీటెయిల్స్, గణన అంటే లెక్కలు 1 2 3 4 అని. సర్వే అన్నప్పుడు ఏమవుతుంది, డెప్త్ పోతుంది. సో వీ డిడ్ ఏ డెప్త్ సర్వే, డెప్త్ గణన. మేము గణనతో పాటు వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ సామాజిక పరిస్థితి, వాళ్ళ ఎడ్యుకేషనల్ స్టేటస్, ఇవన్నీ కూడా మేము సర్వేలో ఇంక్లూడ్ చేసినాం. అంటే ఇప్పుడు నేనున్నాను, నా కులం ఏందని అడిగినారు, రాసుకున్నారు. దాంతోపాటు నాకు సంబంధించినటువంటి వివరాలను రాసినారు. అంటే ఫస్ట్ అయితే నా కులం మీద రాసుకున్నాడు కదా, అంటే గణన జరిగినట్టేనా? అంటే నీది రాసుకున్న, నాది రాసుకున్న, 10 మంది రాసుకున్నాయి. 10 మంది 10 కులాలకు రాపిచ్చిండ్రు. దాంతోపాటు వాళ్ళ యొక్క డీటెయిల్స్ తెలుసు. అది సర్వే. అంటే గణన కంటే ఒక అడుగు పైన సర్వే అనేది. సో ఆ డిఫరెన్స్ ఆయనకు తెలియదు. అది తక్కువ అనుకుంటుండే ఆయన సర్వే అని అంటే. సో సర్వే ఈజ్ నథింగ్ బట్ ద గణనను కలుపుకొని వచ్చినటువంటిదే. బట్ బికాజ్ ఆఫ్ హిస్ అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆయన అట్లా మాట్లాడుంటాడు. ఆ తప్పుల తడక అనేది కరెక్ట్ కాదు. తప్పుల తడక ఉంటే నువ్వు యూ కమ్, ఎక్కడ తప్పున్నది ఏంది అనేది మీరు బయట పెట్టాలి కదా. మీ దగ్గర ఏమైనా ఆధారం ఉన్నదా, పలానా చోట ఇవో తప్పులు జరిగినాయి, పలానా కులాన్ని మేము తప్పు లెక్క పెట్టినాము అంటే అది బయట పెట్టాలి. కానీ ముస్లింలను ఇందులో కలపడం సరైనది కాదు బీసీలో అనేది ప్రధానంగా బీజేపీ చేస్తున్న కామెంట్. ఇప్పుడు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీరు అందరం కలిసి గుజరాత్ పోదాం. నేను ఓబీసీ గుజరాత్ ఇన్ఛార్జ్. గుజరాత్లో ముస్లిం రిజర్వేషన్ ఇచ్చేటోడు ఎవడు? 30 ఏళ్ళ నుంచి వాళ్ళే అధికారం ఉన్నది. నువ్వు ఆ గుజరాత్లో ముస్లిం రిజర్వేషన్ ఇస్తావు, వీడికి వచ్చాము రిజర్వేషన్కి వ్యతిరేకం అంటావు. ఈ రెండు లాయకుల దాని ఏంది? నువ్వు చేస్తేనేమో సద్భావన అవుతుంది, నేను చేస్తేనో సంతుష్టికరణ అవుతుందా? నువ్వు ముస్లింలకు టోపు పెట్టుకుంటే సద్భావన అవుతుంది, సహోదర భావంతో పెట్టుకున్నా అంటావు. నేను ఆ కాంగ్రెస్ వాడు ఎవడన్నా నెత్తికే ముస్లిం వాళ్ళు ఇచ్చేటువంటి రంజాన్లు ఇచ్చే టోపు పెట్టుకుంటే వీళ్ళు సంతుష్టీకరణ చేస్తున్నారు అని అంటారు. సో నువ్వు చేస్తే ఏదన్నా మోటు సామెతకి నేను బోదలుచుకోలేదు, ఎందుకంటే దేశాలు తలుచుకోలేదు వాళ్ళలాగా. సో నువ్వు చేస్తే కరెక్ట్, నేను చేస్తే కరెక్ట్ కాదు. ముస్లింలు అనేది ఇక్కడ 4% ఏదైతే బీసీ రిజర్వేషన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి వచ్చిందో అప్పుడు 5% అంటే అది 50% క్యాప్లో కుదరదని 4%కి వచ్చింది. సో విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలని వచ్చింది. ఆ కులాల్లో ఉన్నటువంటి అంటే ముస్లింలలో వాళ్ళే చెప్తున్నారు 66 కులాలు ఉన్నాయని. ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయి, 66 కులాలు. దాంట్లో మనం తీసుకున్నదంటూ తెలంగాణలో ఒక లెక్క జరిగింది. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దూదేకులోళ్ళు, గుడ్డేలోళ్ళు, ఇట్లా పకీరోళ్ళు, వీళ్ళందరినీ కూడా బీసీల కింద అంటే ముస్లింలో ఉన్నటువంటి చాలా అతి పేదమైనటువంటి వర్గాలుగా విభజించింది. ఆ తీసుకొచ్చి బీసీలలో కలిపినారు. ఆ 4% తీసుకున్నారు. దానివల్ల ఓవరాల్గా నేను ఒక ఒరిజినల్ బీసీ బిడ్డగా ఏమంటే అంటే మాకు నష్టమే, ఒరిజినల్ బీసీలకు కొంత నష్టమే. ఆ 4% మాది పోయింది కాబట్టి వాళ్ళకు ఎక్స్ట్రాఆర్డినరీగా లేకపోతే సూపర్ న్యూమినరీగా ఎట్లయితే ఇప్పుడు మోడీ గారు అగ్రకులాలకు 10% సూపర్ న్యూమినరీ కింద ఇచ్చిండు ఆయన రాజ్యాంగ సవరణ చేసి. అదే రకంగా ఒకవేళ ఇచ్చి ఉండేది ఉంటే బీసీలకు నష్టం జరిగిపోయేది. కానీ బీసీలు చాలా ఉదారమైనటువంటి భావన ఉన్నవాళ్ళు కాబట్టి తెలంగాణ బీసీలు కానీ ఆంధ్రప్రదేశ్ బీసీలు ప్రతి ఒక్కరిని కలుపుకునే రెడ్డోళ్ళు కూడా ఇక్కడ బీసీ అని కేర్ చేసుకొని చిట్టప్ కాపోలని ఇప్పుడు వచ్చి చేరుతున్నారు. ఇలా అనేక మంది రెడ్లందరూ కూడా నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు మిత్రమా
నేను ఎంఎస్ చదువుతున్నప్పుడు ఈబీసీ స్కాలర్షిప్లు అంతా కూడా పటేళ్ల కొడుకు పోలీస్ పటేళ్ల కొడుకే తీసుకునేది. అదే వాళ్ళకు ఒక రాజ్యం చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు మిస్యూజ్ చేసినారు. బీసీలకున్న ఒక ఉదాత్తత ఏంటంటే ముస్లింలలో పేదోళ్ళు ఉన్నారు కదా మాలో కలుపుతామనంటే ఆర్ కృష్ణయ్య గారు వ్యతిరేకించిండు, కత్తి వెంకటస్వామి వ్యతిరేకించిండు. ఓవరాల్గా మళ్ళీ ఏమనుకున్నాం, ఆ 4%ని మనం కలుపుకొని ఉన్నాం. నీకు దుగ్ధ ఉంటే నువ్వు ఎక్స్ట్రాడినరీ ఇయ్యి, వద్దని అంటలేం. 4% మాకు ఇప్పుడు 33% ఉన్న రిజర్వేషన్ను 22కు కేసీఆర్ కుదిస్తే ఏ బీజేపీ సంబంధించిన లీడరు నైదర్ ద ఏది ఓసీ లీడర్ మాట్లాడలే, బీసీ లీడర్ మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే? సంజయ్ మా సహచరుడే, నాతో ఒక ఏళ్ళు పట్టుకొని తిరిగినోడే. ఎందుకు మాట్లాడలేదా భయ్ ఆ రోజు? నువ్వు కాంగ్రెసా బీజేపీ వదిలిపెట్టు, బీసీ బిడ్డగా ఇదే ఈటల రాజేందర్ అక్కడే ఉండే కేసీఆర్ పక్కన అక్కడ ఉండి బీసీల రిజర్వేషన్ 33 నుంచి 22కు చేస్తుంటే సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ అలా బీసీల గురించి మాట్లాడితే బీజేపీలో చేరంగానే బీసీ గుర్తొస్తే ఇప్పుడు కులగణన జనగణన రెండు చేస్తామంటున్నది కేంద్రం. మీరు స్వాగతిస్తారా ఒక బీసీ బిడ్డగా కాంగ్రెస్ నేతగా? డెఫినెట్గా వీఆర్ వెల్కమింగ్. జనగణనతో పాటు కులగణన చేస్తాం, కొంత ఈజీ అవుతుంది. జనగణన జరుగుతున్నప్పుడు మేము మొదటి నుంచి అంటున్నాం అదే. బీసీ సంఘాలు మొత్తం ఆల్ ఇండియా బీసీ ఫెడరేషను ఈశ్వరయ్య సార్ దగ్గర నుంచి మొదలుకొని అక్కడ ఉన్నటువంటి నార్త్లో ఉన్నటువంటి ఇది ములాయం సింగ్ యాదవ్ గారు కావచ్చు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఏం చెప్పినారు, కులగణనల జనగణనలో కులము అనేది ఒక కాలం పెట్టమని చెప్పినారు. ఇప్పుడు ఈయన కొత్తగా మోడీ వచ్చి కొత్తగా పెట్టేది ఏం లేదు. ఇది లల్లు ప్రసాద్ యాదవ్ ఎప్పుడో చెప్పినాడు, ములాయం సింగ్ యాదవ్ ఎప్పుడో చెప్పినాడు, శరద్ యాదవ్ ఎప్పుడో చెప్పినాడు. వాళ్ళందరూ చెప్పిందే. ఈశ్వరయ్య సార్ కూడా చెప్పినాడు ఎట్లా చేయొచ్చు అనేది. మన స్టేటోడే కదా ఈశ్వరయ్య సారు, జస్టిస్గా ఉన్నాయన కదా. మరి ఆర్ కృష్ణయ్య గారు లేకపోతే జాదవ్ సిన్హా వీళ్ళందరూ కొట్లాడుతున్నారు కదా. అందరు అడిగేది ఒకటే, ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే కులగణనలో అది జనగణనలో మీరు ఏజ్ రాస్తారు అని ఇది రాస్తున్నప్పుడు ఒక కాలం కులం పెట్టమన్నాం. ఇది మేము పెట్టలేము, ఇది పెడితే పెద్ద లొల్లి అవుతుంది, దేశం అంతా వివిధత్వం ఉన్నది, దాని కాబట్టి ఇచ్చిన్నం అయిపోతుంది, ఏకరేతో సేఫ్ రేగా అని ఒక స్లోగన్ ఇచ్చి నువ్వే పోయి అఫిడవిటేషను సుప్రీంకోర్టులో. అంటే ఇప్పుడు ఓసారి దొంగ వాడే దొరికిపోతాడు సార్. దొంగ ఒక్కోసారి వాడే దొరికిపోతాడు. నేను అది చేయలేదు సార్ అని చెప్తాడు ఆ దొంగతనం. ఇప్పుడు బీచ్ వాళ్ళ పరిస్థితి కూడా అదే. దొంగ ఆయనే దొరికినాడు. కులగణన చేయొచ్చని తెలిసినా కూడా, చేయడానికి అవకాశం ఉన్నా కూడా సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించింది ఎవడు? ఇలా వాళ్ళకి శిక్ష ఉందా? సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందా లేదా? మీరు అఫిడవిట్ వేసిందా లేదా? ఇది సాధ్యం కాదని చెప్పిందా లేదా? మరి ఇప్పుడు సుప్రీంకోర్టు మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే తీసుకున్నారా? మళ్ళీ మీరే ఎందుకు రాజకీయ నిర్ణయం అంటారా కాదా? ఇది నిన్నటి దాకానేమో సాధ్యం కాదన్నావు, సుప్రీంకోర్టుకే నువ్వు సాధ్యం కాదని చెప్పినావు. సుప్రీంకోర్టు కూడా నీకు ఆశీర్వదించింది. ఆడ కూడా వాళ్ళే ఉన్నారు, అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు. సుప్రీంకోర్టు నుంచి నా మీద చర్య తీసుకున్నా పర్వాలే. నేను ఇలా పెట్టిన డిమాండ్లో ఇవాళ నేను ప్రెస్ మీట్లో ఇచ్చిన న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ రావాలా, లేకపోతే గదే బ్రాహ్మణులు ఇది కాయస్థులు లేకపోతే క్షత్రియులు వీళ్ళే ఉంటారు అక్కడ. మన ప్రాంతానికి సంబంధించిన రెడ్లు వెల్మలు బ్రాహ్మణులు వీళ్ళే ఉంటారు కదా. ఏది న్యాయ వ్యవస్థలో జడ్జీలు. బీహార్ది ఎందుకు కొట్టుడు పోయిందండి? నువ్వే ఇచ్చినాం. సుప్రీంకోర్టు నేను ఇక్కడ తప్పెక్కడ పడుతున్నా అంటే, సుప్రీంకోర్టు ఒక డిసిషన్ ఇచ్చింది మిత్రమా. ఏమని? మీరు సైంటిఫిక్గా అధికారికంగా కులగణన చేసి దాన్ని మేము సబ్మిట్ చేస్తే ఈ 50% ఎత్తేస్తామన్నది. ఇది సుప్రీంకోర్టు ఒక డిసిషన్. దాని మేరకే బీహార్లో నితీష్ కుమార్ గారి నేతృత్వంలో కులాల గణన చేసి 60% పైన బీసీలు ఉన్నారని చెప్పి దాన్ని సబ్మిట్ చేస్తే అసలు నీకు కులగణన చేస్తానికి నీకు అధికారం లేదని కొట్టేసింది సుప్రీంకోర్టు. ఇది 2 నాలుకల ధోరణి కాదండి. నువ్వే అధికారం, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని కొట్టేసినావు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మాకు సాధ్యమే కాదని చెప్పినావు. ఇన్ని బహురూపుల మాటలు మాట్లాడేటువంటి బీజేపీ కిషన్ రెడ్డికి నైతిక హక్కు ఉందా అండి దాని మీద మాట్లాడేది? సో నిన్న బండి సంజయ్ కామెంట్ చేస్తూ శాంతి చర్చలు జరగవు అనేటువంటి మాట మాట్లాడారు. సో శాంతి చర్చలు జరపాలని పౌర హక్కు సంఘాలు మేధావులు
కొంత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నది. సో మీరు ఏం చెప్తారు కత్తి వెంకటస్వామి ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్లు, ఆపరేషన్ కగారు మీద మీ కామెంట్ ఏంటి? నేనేమంటానంటే యుద్ధం ఎప్పుడు సొల్యూషన్ కాదు. యుద్ధం ఏ దేశానికి కానీ ఏ ప్రాంతానికి కానీ యుద్ధం అనేది సొల్యూషన్ కాదు. చర్చలే సొల్యూషన్. యుద్ధానికి ముందైనా, కొంత యుద్ధం జరిగినాకనైనా, మొత్తం యుద్ధం అయిపోయినాక. అశోకుడు చివరికి చర్చలలో పోయిండా లేదా? యుద్ధం పెద్ద కళింగ యుద్ధం చేసిన తర్వాత లాస్ట్కి ఎక్కడికి వచ్చింది? శాంతి చర్చల ద్వారానే. శాంతి మాత్రమే సమాజాన్ని కాపాడుతుంది. యుద్ధం అనేది సొల్యూషన్ కాదు. ఇప్పుడు మీరు నక్సలైట్ల మీద యుద్ధం ప్రకటించింది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద నక్సలైట్స్. నక్సలైట్లు కూడా ప్రజల మీద యుద్ధం ప్రకటించిండ్రు, పోలీస్ మీద యుద్ధం ప్రకటించిండ్రు, వాళ్ళు కూడా కాల్పులు జరిపిండ్రు. ఇప్పుడు దాయాది దేశము మన సైనికులను కాల్చి చంపిన పాకిస్తాన్ తోటి ఎవడో అమెరికా వాడు ఇంటర్ఫేర్ అయితే శాంతి చర్చలకు సిద్ధం. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఆకలికి అలమటించిపోయి సమాజంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకు హక్కులు కావాలని కొట్లాడినటువంటి నక్సలైట్లతోటి శాంతి చర్చలు చేస్తానికి ఇబ్బంది ఏందండి? నాన్ సెన్స్. కాకపోతే బయట పక్క దేశంతో అయితే చర్చలు జరుపుతావు, బంగ్లాదేశ్తో చర్చలు జరుపుతావు. నీ ఇంట్లో పుట్టి నీతోటి ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి నీ భారతీయ బిడ్డ వాడితో చర్చలు జరపడానికి పెద్ద శశపిషలు ఎందుకు? బండి సంజయ్కి ఏం తెలియదు. ఆయనకి ఒక్కడే తెలుసు, ఆయన ఏబీపీలో పనిచేసినాడు, నక్సలైట్లతో దెబ్బలు తిన్నాడు. నేను కూడా నక్సలైట్లు నాతో నా 17 సార్లు నా మీద హత్యా ప్రయత్నం జరిగింది ఐబీపీలో పనిచేసినప్పుడు. ఓకే, మాకు వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు చెప్తున్నాడు కదా బండి సంజయ్. చాలామంది రాజకీయ నాయకుల్ని హతమార్చిర్రు, గిరిజన ఆదివాసీ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నారు. అటువంటి వాళ్ళని ఎట్లా వదిలిపెట్టాలి, వాళ్ళు గన్ డౌన్ చేయాల్సిందే అనేది బండి సంజయ్ చెప్తున్నాడు. ఓకే, నేను అందులో ఒక్క మాత్రాన్ని నేను ఆయనతో ఐక్యభిస్తున్నాను. అంటే శాంతి చర్చలు అన్నప్పుడు వాళ్ళు కూడా గన్ డౌన్ చేసి రావాలి. వాళ్ళు లొంగిపోవడాన్ని కాకుండా వాళ్ళు శాంతి చర్చలకు వస్తున్నప్పుడు ఏం చేయాలి? రాజశేఖర రెడ్డి గారి టైంలో శాంతి చర్చలు జరిగినాయి. వాళ్ళు గన్నులు పట్టుకొనే వచ్చినారు, చర్చలలో పాల్గొన్నారు. చర్చలలో ఏదో కొన్ని సొల్యూషన్స్ వచ్చినాయి. చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా శాంతి చర్చలు జరిగినాయి. వాళ్ళకు కొంత వెసులుబాటు ఇచ్చినాడు, బ్యాన్ ఎత్తిచ్చినాడు. సో నువ్వు వెసులుబాటు ఇస్తే వాడు గన్ డౌన్ చేసి వస్తాడా, గన్ పట్టుకొని వస్తాడా? ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్. వెన్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ రెడీ ఫర్ ది ఎనీ డైలాగ్ అండ్ హౌ కెన్ దే కమ్? నువ్వు గన్ డౌన్ చేసి రమ్మంటున్నావు కదా, పెట్టు మరిగా చర్చకు పిలుస్తున్నాం, గన్ డౌన్ చేసి రమ్మంటే వస్తారు. నువ్వు గన్ డౌన్ చేయని ఒకసారి అంటావు, నేను కాల్చి చంపుతాను ఇంకోపారి అంటావు. ఇప్పుడు ఆత్మరక్షణ అనేది చీమ కూడా ట్రై చేస్తుందండి, మనిషి ట్రై చేయడా? నక్సలైట్ అంటాడు కూడా వాడిని ఆత్మరక్షణకు ట్రై చేస్తాడు. వాడు మన మీద రాజకీయ నాయకులు చాలా అంటే ఇప్పుడు ఐగిరాచారిని కూడా చంపినాడు మా కాంగ్రెస్ పార్టీనే కదా. ఆయన ఎట్ ద ఏజ్ ఆఫ్ 90 years అనుకుంటా ఆయన చంపేసారు నక్సలైట్లు. తప్పిదమే కాదని అంటలే, మేము ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నక్సలైట్లు చేసేదంతా కరెక్టు అని మేము ఎప్పుడు చెప్పలే. కానీ నక్సలైట్లు చేసేది తప్పు అని చెప్పుకుంటా మీరు తప్పు మార్గంలో పోతున్నారు, సన్మార్గంలో రండి. భారతీయ జీవన స్రవంతిలో ప్రధాన జీవన స్రవంతిలో కలవాలని కాంగ్రెస్ అనేక సార్లు దెబ్బలు తిన్నా. మాకు సంబంధించి ఇప్పుడు ఇంతెందుకు చంద్రబాబు నాయుడు టైంలో మాధవరెడ్డి గారిని కాల్చి చంపేసినారు, పేల్చి చంపేసినారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు కూడా చర్చలో పిలిచినాడు కదా, వీళ్ళ పార్ట్నరే కదా మరి ఆయన. కాబట్టి శాంతి చర్చలు అనేటువంటిది ఒక స్ఫూర్తి వాతావరణంలో జరగాల. మీరు గన్ డౌన్ చేయమనేటువంటిది నేను కూడా ఒక అహింసావాదిగా, కాంగ్రెస్ నేతగా, వ్యక్తిగతంగా కూడా గన్ పట్టుకుంటే ఇప్పుడు అయ్యేదేం లేదు. తుపాకు కొట్టడం దాకా రాజ్యాధికారం వచ్చేది అనేది ఒక పాత మాట, దాంతో రాదు. కాబట్టి నక్సలైట్ మిత్రులకు నేను కూడా సలహా ఇస్తున్నా, మీరు గన్ డౌన్ చేయండి, ప్రభుత్వం చర్చలకు రాండి. మీరు అక్కడ మోహరించినటువంటి ఏదైతే సైన్యం ఉందో దాన్ని వెనక్కి తీసుకోండి, మధ్యవర్తులను పెట్టండి. మీకు నమ్మకం లేకపోతే ఇది లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళను చర్చలలో మధ్యవర్తులు పెట్టకుంటే రైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి శేషగిరిరావునే పెట్టండి, మీకు సంబంధించిన వాళ్ళే పెట్టండి. నాకు పేరు పెద్ద లిస్టు తెలుసు, మన కసిరెడ్డి వెంకరెడ్డి గారిని పెట్టండి. మీరు మధ్యవర్తులుగా మీరు పెట్టండి, వద్దని ఎవరంటారు? మేమైతే వీఆర్ ఆల్వేస్ రెడీ. మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఇన్స్ట్రక్షన్ ఉంటే మా ప్రభుత్వం దాని విషయంలో ఇక్కడే ఈ ప్రాంతమే కాబట్టి మేము ఇనిషియేటివ్ తీసుకుంటాం. ఛత్తీస్గఢ్లో మీరే ప్రభుత్వంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మేమున్నాము, ఆంధ్రప్రదేశ్లో మీ మిత్రవర్గమే ఉన్నది. కాబట్టి ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులను కూర్చోబెట్టండి,
ఇక్కడ ఏ శాంతి చర్చలు లేకపోతే డౌన్ అనేది ఏ విధంగా ఉండాలనేది మీరు కేంద్ర ప్రభుత్వంగా మొత్తం ఓవరాల్గా శాంతి భద్రతలు మీ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ కాబట్టి దాంట్లో మీరు చేసే సలహాను మేము మా ప్రభుత్వమైనా ఇంకా వేరే ప్రభుత్వమైనా పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇది మొత్తం మీద సో కత్తి వెంకటస్వామి గారు క్లియర్ చెప్తా ఉన్నారు. కులగణన కావచ్చు, కుల సర్వే రెండు ఒకటే, చాలా క్లియర్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. సో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి దేశవ్యాప్తంగా జనగణన కులగణనకు సిద్ధమైనందుకు మేము స్వాగతిస్తామని చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా మావోయిస్టుల శాంతి చర్చలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి, వాళ్ళు మన బిడ్డలే, వాళ్ళని పొట్టున పెట్టుకోవద్దంటూ కత్తి వెంకటస్వామి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం శాంతి చర్చలు జరుగుతాయా, దేశవ్యాప్తంగా కుల జనగణన మరి నిజంగానే సంపూర్ణంగా పూర్తిస్థాయి మద్దతుతో ప్రజల నుంచి పూర్తిస్థాయి ఆ మద్దతుతో నిజంగానే కంప్లీట్ చేసుకుంటుందా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేది భవిష్యత్తులో చూడాలి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలివెలుగు, అసెంబ్లీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.